హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడం జరిగింది. జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. రీసెంట్గా మనకి కొన్ని జిల్లాల్లో నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది. జిల్లాల వారీగా నేను సేకరించిన సమాచారం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు అర్హత ఉంటే అప్లై చేసుకోండి. ముఖ్యమంత్రి గారు కొద్ది రోజుల క్రితం వైద్య ఆరోగ్య శాఖను గత 2-3 సార్లు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఫిబ్రవరిలోపు ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయమని ఆదేశాలు ఇవ్వడంతో ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తున్నారు. డిస్క్రిప్షన్లో మీకు నేను ఒక లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేస్తే మీకు ప్రతి జిల్లా వెబ్సైట్ని ఓపెన్ చేసేందుకు లింక్స్ అయితే కనిపిస్తాయి. మీ జిల్లా పేరుపై క్లిక్ చేస్తే మీ జిల్లా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. లేటెస్ట్గా ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకొని అర్హత ఉంటే అప్లై చేసుకోండి. ఇప్పుడు నేను కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కామెంట్ బాక్స్లో మీ జిల్లా పేరు కామెంట్ చేస్తే మీ జిల్లాలో కూడా ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే మన ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. లేదా టెలిగ్రామ్ ఛానల్లో అయినా అట్లీస్ట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే అప్లై చేయడానికి కొన్నిసార్లు తక్కువ సమయం అయితే ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇన్స్టెంట్గా అందులో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డీటెయిల్స్ అయితే చూద్దాం. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడండి. రీలెవెల్ బై అన్అకాడమీ వాళ్ళు ఇండియాలో ఉన్న టాప్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఒక రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రస్తుతం స్విగ్గీ అనే సంస్థలో కూడా ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. స్విగ్గీ అనేది ఇండియాలో ఉన్నటువంటి లార్జెస్ట్ ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ అండ్ డెలివరీ ప్లాట్ఫామ్. మీ అందరికీ కూడా తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థలో చాలా ఖాళీలు అయితే ఉన్నాయి. బ్యాక్ అండ్ SDE 2 పోస్టులు, ఫ్రంట్ అండ్ SDE 2 పోస్టులు, ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2 అనే పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు కానీ మీరు సెలెక్ట్ అయితే స్టార్టింగ్ శాలరీ 36 lakhs per annum శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా HRAM అనే పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి 8 lakhs per annum శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఉద్యోగాలకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలంటే క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. 10th నుంచి PG వరకు మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా వీళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే మీకు ఉద్యోగం అయితే ఇస్తారు. అది కూడా ఈ యొక్క సంస్థతో పాటు ఇతర సంస్థల్లో కూడా ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. టెస్ట్ రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి వెంటనే స్లాట్ బుక్ చేయండి. తర్వాత మీకు నచ్చిన రోజు పరీక్ష రాసుకునే అవకాశం ఉంది. రిజిస్టర్ ఫర్ టెస్ట్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది. లింక్ పై క్లిక్ చేస్తే అక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బిజినెస్ డెవలప్మెంట్ టెస్టు, బ్యాక్ అండ్ అనలైటిక్స్ టెస్టు, అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ టెస్టు, దీంతో పాటుగా HR జర్నలిస్ట్ టెస్టు, ఆపరేషన్స్ అసోసియేట్ టెస్టు, అంతేకాకుండా ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ టెస్టు, బ్యాక్ అండ్ డెవలప్మెంట్ టెస్టు, డేటా అనలిటిక్స్ టెస్టు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ టెస్టు, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ టెస్ట్లు అయితే ఉన్నాయి. ఇందులో చాలా ఖాళీలు అయితే ఉన్నాయి. ఒక 2000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ టెస్ట్లోనే 350కి పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. మరి ఈ పరీక్ష రాసే కంటే ముందు మీరు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అయితే ఉంది కనుక వీటిని మీరు సింపుల్గా రాసి ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవడానికి ఛాన్స్ అయితే ఉంది. వీళ్ళు కండక్ట్ చేసినటువంటి పరీక్షలో 70% మార్క్స్ వచ్చినట్లయితే మీకు ఉద్యోగంతో పాటుగా ఐఫోన్, మ్యాక్బుక్, ఐవాచ్ లాంటి గిఫ్ట్స్ కూడా మీ ఇంటికి పంపించడం అయితే జరుగుతుంది. సిలబస్ ఉంటుంది, గైడ్ లైన్స్ ఉంటుంది, స్ట్రక్చర్ కూడా వెబ్సైట్లో ఉంటుంది. అన్నింటినీ కూడా ప్రాక్టీస్ చేసి మీరు ఈ పరీక్ష రాసుకునే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెంటనే స్లాట్ బుక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడొచ్చు. ఈస్ట్ గోదావరి జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉద్యోగ నియామకాల్లో జాప్యంపై జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే నియామకాలు అనేవి చేపడుతున్నారు కానీ నోటిఫికేషన్లు ఇచ్చినా చాలా వరకు వాటికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు, సెలక్షన్ లిస్టులు అనేవి ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడడం అయితే జరిగింది. ఈ నియామకాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్లడం ఓ కారణమని కూడా DMHO కార్యాలయ అధికారులు బదిలీ ఇవ్వడం అయితే జరిగింది. వారి సమాధానంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జేసీ నియామక నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేస్తే అసంతృప్తి ఎందుకుంటుందని కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ అంశంపై పలు ఆరోపణలు తన దృష్టికి వచ్చాయని, అవినీతికి పాల్పడితే చర్యలు కూడా తప్పవని హెచ్చరించడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వం కూడా ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలో 2 నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. అందులో ఒక నోటిఫికేషన్ కానీ మనం చూసుకున్నట్లయితే కర్నూలులో UPHCలో ఉద్యోగాల భర్తీకి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ
భర్తీ చేసేందుకు ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 అనే పోస్ట్ అయితే ఒక్కటి ఉంది. దీన్ని కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అయితే ఈ పోస్ట్ అనేది విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో ఉమెన్ కేటగిరీలో అయితే రోస్టర్ పాయింట్లో అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఈ అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ని మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కర్నూలు అనేటువంటి లొకేషన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ అనేది మీరు కర్నూలు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇదే కర్నూలు జిల్లాలో మనకి మరో నోటిఫికేషన్ కూడా ఉంది. ఇది కూడా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉద్యోగాలకు సంబంధించే. ఇక్కడ చూస్తే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 3 అయితే ఉన్నాయి. అయితే ఈ ఉద్యోగాలని కూడా హీరింగ్ హ్యాండిక్యాప్డ్కి, అదేవిధంగా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి, మెంటల్లీ డిజబిలిటీ అభ్యర్థులకి ఇక్కడ రోస్టర్ పాయింట్స్ అయితే ఉన్నట్టుగా చూపిస్తున్నారు. అంటే వీటిని కూడా మనకి ఎవరైతే గతంలో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులు ఉన్నాయో వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. ఎవరికైనా ఈ అర్హత ఉంటే జాబ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. కాంట్రాక్ట్ బేసిస్ పోస్ట్ ఇది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అయితే ఒకటి ఉంది. దీనికి కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్కి కేటాయించడం జరిగింది. అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్ చేస్తున్నారు. ఎల్జిఎస్ పోస్ట్ ఒకటి ఉంది. ఇది కూడా మనకి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్కి కేటాయించడం అయితే జరిగింది. ఎందుకంటే అప్పుడు అవే మిగిలిపోయాయి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు మాత్రం 6 ఉన్నాయి. ఇవి మాత్రం మనం చూసుకుంటే ఓసీలో ఉన్నాయి, ఎస్టీలో ఉన్నాయి, బీసీలో కూడా ఉండడం అయితే జరిగింది. చూడండి, ఎవరికైనా ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అప్లై అయితే చేసుకోండి. దీనికి కూడా అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 7 వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి కర్నూలు జిల్లాలో యూపీహెచ్సిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. తర్వాత మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగం అనేది ఒకటి ఉంది. ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి కేటాయించారు. పెర్ఫ్యూషనిస్ట్ పోస్టులు అయితే 2 ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఒకటి ఉంది. ఎంఆర్ఐ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి, సిటీ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి, స్పీచ్ థెరపిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది. డయాలసిస్ టెక్నీషియన్ పోస్టులు అయితే 5 ఉన్నాయి. ఇక చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి డెంటల్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంది, ఎఫ్ఎన్ఓ ఒకటి ఉంది, ఎంపీహెచ్ఎఫ్ ఫిమేల్ ఒకటి ఉంది, ఓటీ అసిస్టెంట్ అనే పోస్టులు కూడా 2 అయితే ఉండడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 300 రూపాయల ఫీజు కూడా ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఈచ్ అప్లికేట్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు 300 రూపీస్ ఫీజు అనేది డీడీ లేదా బీసీ తీయాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. మరి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వెబ్సైట్ నుంచి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అర్హత ఉంటే ఫిబ్రవరి 11వ తేదీలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది శ్రీకాకుళం జిల్లాలో తాజా నోటిఫికేషన్. తర్వాత మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలో కూడా పెద్ద ఆసుపత్రిలో వివిధ రకాల సాంకేతిక నిపుణులు సిబ్బంది పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్టుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ రాధాకృష్ణరాజు శుక్రవారం ఒక ప్రకటన అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి SPS-nelluru.ap.gov.in అనేటువంటి వెబ్సైట్లో రిక్రూట్మెంట్ సెక్షన్లోకి వెళ్తే కనిపిస్తుందని చెప్పారు. ఇది మనకి ఈరోజు పత్రికాముఖంగా వచ్చింది కనుక మీకు వెబ్సైట్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఒకసారి అయితే చూడండి ఏ పోస్టులు ఉన్నాయి అనేది. ఒకవేళ అర్హత ఉంటే 11వ తేదీలోపు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా వెళ్ళి కానీ సూపరింటెండెంట్ కార్యాలయం నుండి ఏర్పాటు చేసినటువంటి డ్రాప్ బాక్స్లో తమ దరఖాస్తులను అప్లై చేసుకోవచ్చని చెప్పడం అయితే జరిగింది. ఇది నెల్లూరు జీజీహెచ్ నోటిఫికేషన్. తర్వాత మనం చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో కూడా 2 నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ జిల్లాలో పారామెడికల్ ఇతర విభాగాల్లో అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి లోకల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా డిఎంహెచ్ఓ ఎస్వి రమణకుమారి శుక్రవారం ఒక ప్రకటన అయితే జారీ చేశారు. మరి ఇందులో ఉన్నటువంటి పోస్టులు మనం చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు గత ఏడాది నవంబర్ 20న ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం అర్హులు లేకపోవడం వల్ల ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ అనేది ఒకటి, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎఫ్ఎన్ఓ పోస్టులు 11, శానిటరీ అటెండ్ కమ్ వాచ్మెన్ అనేటువంటి ఒక పోస్టు మిగిలిపోయినట్టు చెప్పారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 10వ తేదీలోపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యొక్క కార్యాలయంలో దరఖాస్తులు అయితే అందించాల్సి ఉంటుంది. మరి వీటికి సంబంధించి మీకు తెలిసిందే క్వాలిఫికేషన్స్ అనేవి డి ఫార్మసీ, బి ఫార్మసీ, 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూసి మీకు అర్హత ఉంటే రోస్టర్ ప్రకారం అప్లై అయితే చేసుకోండి. విజయనగరం జిల్లా వెబ్సైట్ కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తర్వాత మనం చూసుకుంటే పారామెడికల్ ఉద్యోగాల భర్తీకి విజయనగరం జిల్లాలో మరో నోటిఫికేషన్ కూడా విడుదలైతే కావడం జరిగింది. ఈ జిల్లాలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లుగా DCHS నాగభూషణ్ రావు ఒక ప్రకటనలో చెప్పారు. రేడియోగ్రాఫర్ 3 పోస్టులు ఉన్నాయి. అంటే రేడియోగ్రాఫర్ పోస్టులు 3, ఫార్మసిస్టులు 2, థియేటర్ అసిస్టెంట్ 1, ఆప్థాల్మిక్ అసిస్టెంట్ పోస్ట్ 1, ఆడియో మెట్రేషన్ అనే పోస్టులు 3 అయితే ఉన్నాయి. వీటికి అర్హత కలిగిన వాళ్ళు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఈ నెల 10వ తేదీలోపు జిల్లా కేంద్ర ఆసుపత్రి విజయనగరం అనే చిరునామాకు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి
ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే 089222726270 అనే నంబర్కి సంప్రదించవచ్చు అని కూడా చెప్పారు. ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది విజయనగరం జిల్లా వెబ్సైట్లో అయితే చెక్ చేయండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా నుంచి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో ఈ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనేటువంటి వారి యొక్క ఆదేశాల ప్రకారం నేషనల్ హెల్త్ మిషన్ నందు వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. వీటిని కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తారు. స్టాఫ్ నర్స్ పోస్టులు 2 ఉన్నాయి. పిహెచ్సి జనరల్లో విజువల్లీ హ్యాండిక్యాప్డ్లో ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా హీరింగ్ హ్యాండిక్యాప్డ్లో ఒక పోస్ట్ అయితే ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంది. ఇది కూడా మనకి విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి ఉంది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ అవుతుంది. ఇది కూడా విజువల్లీ హ్యాండిక్యాప్డ్లోనే ఉంది. మరి ఈ పోస్టులకి ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అనేటువంటి వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. అర్హత ఉంటే ఫిబ్రవరి 8వ తేదీలోపు అప్లికేషన్ని డైరెక్ట్గా వెళ్ళి కానీ లేదా ఎవరి ద్వారా అయినా సరే పంపించడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది మనకి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి తాజా నోటిఫికేషన్. అయితే ఇందులో ఎక్కువ ఉద్యోగాలు అనేవి బ్యాక్లాగ్ ఉద్యోగాలు అని చెప్పొచ్చు. గతంలో మిగిలిపోయినటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. మనకి ప్రజెంట్ వైద్య ఆరోగ్య శాఖలో చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతున్నాయి. అవి కంప్లీట్ అయినట్లయితే మరికొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ కూడా విడుదల కావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి అప్డేట్. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.